గుంజొద్దు సార్, నన్ను గుంజొద్దు. వస్తా అన్న, వస్తా అన్న, నేను వస్తా, నేను వస్తా, 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 100% వస్తా, 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 ప్లీజ్ వస్తా సార్, వస్తా, వస్తా, వస్తా. కొంచెం వస్తా సార్, వస్తా. కొట్టిరు మీరు, నా గల్ల బట్టి గోడ కుట్టిరు మీరు. తెలుసు, అమ్మని తెంగుతావు, అయ్యని తెంగుతావు, పెళ్ళని తెంగుతావు. నాకు నీ కొడుకు నేను. పంపేసే కాదు, నేను వస్తాను. ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. పేరు అమ్గద్ బాలకృష్ణ, చిన్నగూడూరు మండలము, ఉగ్గంపల్లి గ్రామం మాది. మా దగ్గర వచ్చేసి ఇసుకే ర్యాంప్ ఉందండి, ఆకేరు వాగు. అదొచ్చేసి డిసెంబర్లో స్టార్ట్ అయిందండి ఇసుక ర్యాంపు. డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయింది. డిసెంబర్లో ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయితే అప్పటికి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్లు ఉండే. ఆ సర్పంచ్ ఎలక్షన్లో ఇసుక ర్యాంపులు బాగానే నడిచినాయి. ఆ రోజు నైట్ పగలు బాగా నడిచినాయి. అప్పుడు వచ్చేసి ఎస్ఐ ఏమీ అనలేదు. నాకు వచ్చేసి 23వ తారీఖు, డిసెంబర్ 23వ తారీఖు నన్ను పిలిచినుండే. ఏం సంగతి, ఏం చేస్తున్నావు, నడుస్తున్నాయి కదా, మరి నాకేం లేదా ఏంటా అన్నట్టుగా మాట్లాడుకొచ్చేసరికి నేను, సార్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ గారు, సార్ నేను ఆ ట్రాక్టర్ ఓనర్లే చూసుకుంటారు కదా సార్ అంటే, ట్రాక్టర్ ఓనర్ వాళ్ళ గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు నేను చూసుకుంటా, నీ సంగతి ఏంటి, మరి నువ్వు ఏమైనా చెప్తావా ఏంటిది అన్నట్టుగా మాట్లాడుకొచ్చేసరికి, సరే సార్ నేను 24వ తారీఖు వచ్చేసి మిమ్మల్ని కలుస్తాను సార్, వన్ డే ఆగండి నేను కలుస్తాను సార్ అంటే పోయి కలిశాను. 25వ తారీఖు సరే ఎక్కడ ఇస్తావు అంటే, సార్ 3 లక్షలు కావాలి నాకు అన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే 3 లక్షలు ఇవ్వలేను సార్, నాకు అంత రావద్దు సార్, నాకు డబ్బులు అక్కడ నేను ఇవ్వలేను సార్ అంటే, 2 లక్షలు ఇవ్వు అంటే, 2 లక్షలు కూడా ఇవ్వలేను సార్, 1,50,000 ఇస్తాను సార్ అంటే, సరే ఓకే నేను ఉగ్గంపల్లి దాటిన తర్వాత నేను ఖమ్మం పోతా అంటే, ఎల్లంపేట ఇప్పుడు ఉగ్గంపల్లి దాటంగానే సోమలతండ ఉంటుంది, సోమలతండ దాటంగానే ఒక మోరి ఉంటుంది, మోరి దగ్గర కలుద్దాం మనం చెప్పేశాడు. అప్పటికి ఆడికి నేను గంట క్రితం ముందే పోయి నిలబడ్డాను. దాని తర్వాత 1,50,000 రూపాయలు ఇచ్చాను, చేతులు ఇచ్చాను. సరే నువ్వు వెళ్ళిపో, నా పర్సనల్ నెంబర్ తీసుకొని నువ్వు వెళ్ళిపో, ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నేశాడు. ఇక వెళ్ళొచ్చాను. జనవరి 9వ తారీఖు బండ్లు ఆగిపోయినాయి. బండ్లు ఎందుకు ఆగిపోయినాయి అని చెప్పేసి నేను ఎంఆర్ఓ దగ్గరికి ఆడిగిరిగిపోతే, అది పైనుంచి ఆర్డర్ వచ్చిందమ్మా, కూపన్ ద్వారా నడుస్తాయి అని చెప్పేసి అన్నారు. ఒక 2 months దాకా ఖాళీగా అట్లనే ఆగిపోయింది బండ్లు. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి అదే విధంగా పై ఆఫీసర్లు కూడా కూపన్ల ద్వారా నడిపియాలి అన్నట్టుగా చెప్పేశారు. ఒక్కొక్క ట్రిప్ ట్రాక్టర్ తోటి నడిపించుకోవాలని చెప్పేసి అన్నసరికి నేను కూడా ఇక పై అధికారుల మాట విని, సరే ఓకే అట్లయినా పర్వాలేదు అని చెప్పేసి నన్ను కూడా పిలిపించారు, ఎంఆర్ఓ గారు పిలిపించారు. ఇక ఇట్లా సంగతి బాబు, ఇక ఒకటే ట్రిప్ ఉంటుంది, మీ దాంట్లో ర్యాంప్లోకి వస్తుంది, ఇవి ఇంత తీసుకోవాలని చెప్పేసి అన్నారు. సరే సార్ అని నేను చెప్పేశాను. దాని తర్వాత మొన్న రీసెంట్గా వచ్చేసి శుక్రవారం రోజు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో మీటింగ్ పెట్టుకుంటే, ఆ రోజు ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎస్ఐ గారు ఏమంటే, వాష్రూమ్కి పోతా అంటే అక్కడ కారు ఉంది, కారులో ఒక్కతనే కూర్చొని ఉన్నారు. సార్ ఎందుకు సార్ ఒకసారి చూడండి సార్, నాకెళ్ళి ఒకసారి చూడండి, నా బాధను ఒకసారి అర్థం చేసుకోండి సార్, చిన్న పిల్లలు నేను, నాకు 2 పాపలు, ఒక బాబు, హైదరాబాద్ నుంచి వచ్చాను, బతకగలుగుతాను సార్, ప్లీజ్ సార్ మీకు ఏం కావాలో చెప్పండి సార్, ఇంతకుముందు లెక్కనే చేసుకుందాం సార్, ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అంటే, సరే ఒకటి ఇస్తావా అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. సరే సార్ ఇస్తాను, కానీ ఇప్పుడు ఒకటంటే ఇప్పుడైతే లేదు సార్, ఇంకా ర్యాప్ ఇంకా స్టార్ట్ కాలేదు కదా, 1-2 days ఆగండి, ప్రతిమీ ఇస్తాను, 20 అయితే నేను చేసేస్తాను సార్ అని అన్నాను. సరే అని చెప్పేసి నన్ను పంపించేశారు. నేను వచ్చేసాను, ఇంటికి వెళ్ళాను. దాని తర్వాత రాత్రి నేను డబ్బులు కొట్టేశాను. తెల్లారి అది ఎట్లా లీక్ అయిందో నాకు తెలియదు, అది బయటికి వెళ్ళింది. అది
బయటికి వెళ్ళిన తర్వాత మీ వాళ్ళే ఇట్లా చూసిర్రు, ఇట్లా చెప్పిర్రు, మరి ఏంద్రా ఏం సంగతి అని చెప్పేసి ఫోన్ చేసి నన్ను పిలిపించేసరికి నేను స్టేషన్కి వెళ్ళాను. స్టేషన్కి వెళ్ళాను, 20,000 రూపాయలు కొట్టాను, కతిమి 2-3 రోజులలో ఇస్తా అని చెప్పేసి అన్నాను నేను. దాని తర్వాత ఇక ఆయన ఏమనలేదు, రాసి పెట్టాను. దాని తర్వాత ఏమనలేదు. ఎర్లీ మార్నింగ్ కాల్ చేసేసి 10-11ంటికి ఒక్కసారి రావాలి బాలు అని చెప్పేసి పిలవంగానే నేను వెళ్ళాను. ఎల్లుడితోటి లంచ్ గూడూరు బ్యాచ్ ఇంతేనారా, మీరు మారారా మీరు అన్నట్టుగా బాగా తిట్టుకొచ్చారు. నా గల్ల పట్టుకొని నన్ను ఆమాంతం ఆ గోడ వేసి నెట్టిండి అన్నట్టు. సార్ ఇట్లా నెట్టకండి, ఇట్లా తిట్టకండి సార్, నేను సామాన్య పరువుని సార్, ఏమైనా ఉంటే నేను తప్పేం చేశాను సార్, మీరు చెప్పిందే నేను చేశాను కదా, తప్పైతే నేను ఏం చేయలేదు కదా, ఫస్ట్లో నేను అది ఇచ్చాను, చేతులు ఇచ్చాను, ఇది నాకు నా వల్ల కాదు సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఫోన్పే ఉంది అంటే సరే ఓకే అని చెప్పేసి అన్నారు. మరి ఇదేంటి సార్ రాదాంతం ఏంది, నువ్వు చెప్తేనే కదా నేను చేసింది అన్నట్టుగా నేను మాట్లాడుకొచ్చాను. దాని తర్వాత చుట్టుపక్కల జనాలు ఉన్నారు, డోర్ వేసిండు, ఇంకో 2 దెబ్బలు కొట్టిండు. దాని తర్వాత మైబాద్ వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇక స్టేషన్లో కూర్చోబెట్టిండు. 2 డేస్ కూర్చోబెట్టేసి దారుణంగా తిట్టుడు, కొట్టడానికి ఒత్తుడు. నేను ఎస్ఐని కాదురా, నేను రౌడీ షీటర్ని, రౌడీని నేను ఎన్కౌంటర్ చేస్తా, నేను తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తా, నా కొడక నువ్వు బతక కూడా బతకవు, నిన్ను నీ ఫ్యామిలీని నేను నాశనం చేస్తా, నువ్వు ఏదో అనుకుంటున్నావు నా గురించి, ఇప్పటికైనా నువ్వు స్టేషన్లో నా పరిధిలో ఉన్నావు, కేసు పెట్టి పంపిస్తా, నీకు నీ భారీ ఎత్తున కేసు పెడతా, నువ్వు బయటికి రాకుంటే కేసు పెడతా, ఇప్పటికైనా నేను చెప్పినట్టు చెప్పు, ఇక్కడ మీ వాళ్ళని పిలిపిస్తా, నేను ఎట్లా చెప్తానో అట్లనే చెప్పు. ఇక నాకు భయం వేసి నేను ఆయన చెప్పిన మాటలు 4-5 మాటలు చెప్పేశాను. అంతవరకు దయచేసి నాదే తప్పు సార్ అన్నట్టుగా చేపించాడు. అయితే స్టేషన్లో ఉన్నాను. మళ్ళీ లేకుంటే గట్టిగా మాట్లాడు, గట్టిగా మాట్లాడతావా ఏంది, గట్టిగా చెప్పు, చిన్నగా చెప్తున్నావు అంటే సార్ ఏం భయపెట్టిస్తున్నారు సార్ అని కూడా ఆ మధ్యలో కూడా చెప్పుకొచ్చాను. నేను చెప్పింది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, ఇక్కడ నుంచి పంపించాను, మీ వాళ్ళని పంపించేసి నేను కేసు పెడతా, పెద్ద ఎత్తున కేసు పెడతా అన్నట్టుగా బెదిరించాడు. దాని తర్వాత మా వాళ్ళతోటి పంపించాడు. దయచేసి నాకు ప్రాణహాని ఉంది, దయచేసి నాకు పై అధికారులు దీన్ని చర్య తీసుకొని నన్ను కాపాడాలని కోరుకుంటున్నాను.